ఫ్యాక్ట్ న్యూస్. వనపర్తి జిల్లా పెబ్బేరు శివార్లో ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు నుంచి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వనపర్తి జిల్లా పెబ్బేరు శివార్లో ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు నుంచి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్. యామిని, ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే మంత్రాలయం నుంచి వయా కర్నూలు వనపర్తి మీదుగా హైదరాబాద్ వెళ్లే ఈ బస్సు అయితే ఉదయం 9 గంటల ప్రాంతంలో పెబ్బేరు అంటే ఏదైతే కృష్ణానది దాటిన తర్వాత పెబ్బేరు శివారుకు వచ్చినంబడి అక్కడ ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ముందుగా వెళ్లి అంటే సెకండ్ లైన్ నుంచి ముందుకు వెళ్లి ముందు నుంచి మళ్ళీ ఫస్ట్ లైన్ కు వస్తుండగా పూర్తిగా అదుపు తప్పి టైర్లు పాడవడంతో మొత్తం కూడా బస్సు బోల్తా పడింది. అంటే రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. దీంట్లో 50 మంది ప్రయాణికులు ఉండగా దాంట్లో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ తరలించు అయితే మిగతా వారిని అంటే ప్రథమ చికిత్స అనంతరం అంటే పెబ్బేరులోనే వాళ్ళకు ప్రథమ చికిత్స అందించారు. మొత్తానికి బస్సు ప్రమాదం జరిగిన వెంబడి అక్కడ స్థానికులు అదేవిధంగా ప్రయాణికుల్లో కొందరు కూడా వెంటనే తేరుకొని బస్సు అద్దాలు పగలగొట్టి మొత్తం ప్రయాణికులను బయటికి తీయడం జరిగింది. దీంతో ప్రమాదం ముప్పు తప్పినట్లు జరిగింది.